బట్టి ఎంతో వందనాలు. ఈ ఫోరం బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో దూరదర్శనంతో సహోదరి దెబోరా గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో కృషితో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ప్రతి మీటింగ్లో తండ్రి టెక్నికల్ సపోర్ట్ చేసే చందు బ్రదర్ బట్టి ఎంతో వందనాలు. వాక్యం చదివి వినిపించే సహోదరి జయంతి బట్టి ఎంతో వందనాలు. ప్రతి పార్టిసిపెంట్ బట్టి ఎంతో వందనాలు. ఈ సమయంలో సాయంత్రం వేళ ఆదివారం కొంచెం మంది రిలాక్స్ అవుతామని కోరుకుంటారు, కానీ ఈ బిడ్డలు ఎంతో ఆసక్తితో వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి, రాబోయే దినంలో ఏం జరగబోతుందో మేము తెలుసుకోవాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను మెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే జాగ్రత్తగా వినండి. ఎప్పుడు లక్కనే ఒక జనరల్ ఇంట్రొడక్షన్ ఇచ్చేసి నేను ముందుకు వెళ్తాను. మనం ఆల్రెడీ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంని కూడా ముగించామండి ధ్యానించుట. 21వ అధ్యాయంలో మనం ప్రవేశించబోతున్నాము. అయితే నేను ఎప్పుడు మీతో పంచుకునే ఒక సత్యము, మీకు గుర్తు చేసే సత్యం ఏమనగా, మనము జ్ఞాపకం చేసుకోవాలి మన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అనేది మనం ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏమనగా దేవుణ్ణి ఆరాధించే పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి. సువార్త బోధించే పరిచర్య, ఆత్మల్ని రక్షించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య అన్నీ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య, ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. మిమ్మల్ని అడుగుతున్నానండి ఒక ప్రశ్న. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందా అండి? ఎవరన్నా రోగిలు ఉంటారా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి నాకు. నో పాస్టర్ గారు. ఎవరు నో ఉండరు. పాస్టర్ గారు. అలాగే అక్కడ రక్షణ సువార్త బోధించే పరిచర్య ఉంటుందా? ఎవరన్నా పాపులు ఉంటారా రక్షణ పొందుటకు? చెప్పండి. అందరూ రక్షణ పొందిన వారే ఉంటారు. అందరు రక్షణ పొందిన వారే ఉంటారు. కానీ ఒక పరిచర్య ఏది ఈ లోకంలో ప్రారంభమైందో పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణము అనుకూలంగా ఉండొచ్చు, అప్పుడప్పుడు అనుకూలంగా లేకుండా ఉండొచ్చు. కానీ దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన మంచితనం ఏమై ఉన్నదో అది మారని మంచితనం, అది శాశ్వతమైన మంచితనం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయన ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఇద్దరు దేవుని సేవకులు, వాళ్ళ పేర్లు మీరు నాకు చెప్పాలి, కొడా దెబ్బలు తిన్నారు, సంఖ్యలతో బంధింపబడారు, చెరలో వేయబడారు, అయినా సరే దేవుని ఆరాధిస్తున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు చెప్పండి? అన్మ్యూట్ చేసుకోండి. పౌలు శీల. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాతావరణం. కరెక్ట్ ఆన్సర్ మా, రైట్ ఆన్సర్. సో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాతావరణంని చూసి దేవుని ఆరాధిస్తలేరు, కానీ దేవుని మంచితనం మీద వాళ్ళ కనుదృష్టిని పెట్టి దేవుని ఆరాధిస్తున్నారు. ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు మంచి దేవుడు, అన్యు సమకూడి మన మేలు కొరకే జరిగేటట్లు చేసే దేవుడు. పరిస్థితులు అప్పుడప్పుడు అనుకూలంగా లేకుండా ఉండొచ్చు. పౌరు భక్తుడే రాశాడు కదా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఏమని, అన్ని సమకూడి మన మేలు కొరకే జరిగేటట్లు దేవుడు కొన్ని కష్టాలను కూడా అనుమతించవచ్చు. ఏమైంది? పౌలు శీల కలిసిమెలిసి దేవుణ్ణి ఆరాధించినప్పుడు వాళ్ళు సువార్త కూడా బోధించలేదు, నోరు విప్పి సాక్ష్యం పలకలేదు. ఆ ఫిలిపి పట్టణంకి చెందిన జైలు అధికారి వచ్చి సాష్టాంగ పడుతున్నాడు వాళ్ళ పాదం దగ్గర. అయలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? అక్కడ ఏమన్నా సువార్త బోధించారమ్మా? లేదు. ఏమన్నా వాళ్ళ సాక్ష్యం పంచుకున్నారా? లేదు. కానీ దేవుని పట్ల ఎటువంటి సమర్పణ కలిగి ఉన్నారు, అది వాళ్ళ ప్రవర్తన చేత చూయించారు. దేవుడు మంచివాడనే సత్యం మీద వాళ్ళ విశ్వాసం అనే లంగరు వేసి
స్తుతి పాటలు పాడుతున్నారు. ఈ కష్టాలు వచ్చినాయా మా జీవితంలో, అన్ని మా మేలు కొరకే అని పాటలు పాడేస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ జైలు అధికారి మాత్రమే కాదు, ఆ దినము ఆ జైలు అధికారి కుటుంబ సదస్సులు కూడా మారుమనసు పొందుట మనము చూస్తున్నాం. సో ప్రకటన గ్రంథం మనం చదివే సమయంలో ఏ గొప్ప దేవుని గుణం బట్టి ఆయనను ఆరాధిస్తూ మనం ముందుకు సాగాలి. మీకు మరీ గుర్తు చేస్తున్నాను ఈ సత్యం. ఏది మనం జ్ఞాపకం పెట్టుకొని ప్రకటన గ్రంథం చదువుతూ ధ్యానిస్తూ ఆయనను ఆరాధిస్తూ ముందుకు సాగాలి అని అంటే 2 ప్రాముఖ్యమైన వాక్య భాగములు. దాంట్లో ఒకటి నేను ఆల్రెడీ చదివించాను. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం ఏముంది? రాబోయే సంఘటనలు ఏంటో అది కూడా నేను మీకు తెలియజేస్తాను అని ప్రభువారు అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 14-15 వచనంలో ఏమంటారంటే, నేను మీ స్నేహితుడిని, మిమ్మల్ని నేను స్నేహితులుగా ఎంచుతున్నాను, దాసులుగా కాదు. ఒక యజమాని దాసుల దగ్గర రహస్యాలు దాచిపెడతాడేమో కానీ స్నేహితుని దగ్గర రహస్యాలు దాచిపెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు క్రైస్తవులకి దేవుడు ప్రకటన గ్రంథం ఇచ్చి ఉన్నాడు. రాబోయే దినంలో ఏం జరగబోతుంది అంతా కూడా మనకి ముందే బయలుపరిచాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒక హిందూ కన్నా, ముస్లిం కన్నా, ఒక బుద్ధిస్ట్ కన్నా, జైన్ మతంకి చెందిన వ్యక్తి అన్నా, ఒక సిక్ కన్నా రాబోయే దినంలో ఏం జరగబోతుంది మనకు తెలుసా? వాళ్ళకి అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. తెలియదు పాస్టర్ గారు. తెలియదు, కానీ మనకి తెలుసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం సహోదరి జయంతి గారు ఎంతో చక్కగా చదివి వినిపించారు. రాబోయే దినంలో ఏం జరగబోతుందో అది కూడా నేను మీకు బయలుపరుస్తాను. సో ప్రకటన గ్రంథం మనం ధ్యానిస్తుండగా రాబోయే దినంలో ఏం జరగబోతుందో అది చూయించే దేవుడు, ఎంత గొప్ప దేవుడు అని గ్రహిస్తూ మన హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని నూతనపరుచుకుంటూ మనం ముందుకు సాగాలి. సో పునాది వాక్య భాగము నేను ఎప్పుడు మీకు గుర్తు చేస్తుంటాను. ప్రకటన గ్రంథంది 1వ అధ్యాయం 19వ వచనము. యోహాను, నువ్వు ఇప్పటి వరకు ఏం చూసి ఉన్నావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి. దాన్ని బట్టి ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా మనం విభాగించవచ్చు అని ఎన్నో వారాలుగా నేను మీతో పంచుకుంటున్నాను. చందు బ్రదర్ కూడా మనకి దాంతో కూడిన స్లైడ్ చూపిస్తారు, చూడండి. 1వ అధ్యాయం, ఇప్పటి వరకు యోహాను ఏం చూసి ఉన్నాడు, ఇప్పటి వరకు ఆయన జీవితంలో ఏం జరిగింది, దాని సారాంశం అంతా కూడా 1వ అధ్యాయంలో ఉంది. ఆయన పునరుద్ధానుడైన ప్రభుని కళ్ళారా చూశాడు. రక్షణ ప్రణాళిక ప్రభువారు శిలువ మీద ముగించుట కళ్ళారా చూశాడు. సంఘము జన్మించుట కళ్ళారా చూశాడు. సువార్త వ్యాపించుట కళ్ళారా చూశాడు. శ్రమలకి గురి అవుట సంఘం, అది కూడా చూశాడు. ఆయన కూడా శ్రమలకి గురి అయి ఇప్పుడు పాత్మోస్ ద్వీపంలో చెరలో ఉన్నాడు. అదంతా కూడా 1వ అధ్యాయంలో వచ్చేస్తుంది. 2-3 అధ్యాయాలను మనం తీసుకుంటే దాన్ని మనము ప్రెజెంట్ అని అంటున్నాం. 1వ అధ్యాయంని పాస్ట్, 2-3 అధ్యాయాలని ప్రెజెంట్. చూడండి ఎంత చక్కగా వెంటనే చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. 2-3 అధ్యాయాల్లో ప్రభువారు 7 సంఘాలతో పలికిన మాటలు అన్ని కూడా రాయబడినాయి. 2000 సంవత్సరాల క్రితం ప్రభువారు ఆ మాటలు పలికినా సరే దాన్ని మనం ప్రెజెంట్ అని ఎలాగ అంటున్నాం, ఈ యుగం అని మనం ఎలాగ అంటున్నాం. కారణం ఏంటంటే ఆ 7 సంఘాలు ఉన్న విషయాలే, ఆ 7 సంఘాలు ఉన్న సమస్యలే. ఇప్పుడు 2025లో మీరు ఏ సంఘం అన్నా తీసుకోండి, అటువంటి సమస్యలే, అటువంటి విషయాలే మనకు కనిపిస్తాయి. సో ఆ సమస్యలకి ప్రభువారు పలికిన పరిష్కారం 2000 సంవత్సరాల క్రితం ఎలాగ వర్తించిందో ఈ రోజు కూడా అది వర్తిస్తుంది. సో అందుకే 2-3 అధ్యాయాలని మనం ప్రెజెంట్ అని అంటాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, ఆ 2-3 అధ్యాయాల్లో మనం గమనించిన ఆ 7 సంఘాల్లో ప్రాముఖ్యంగా గమనిస్తే లవదిక సంఘం తప్పితే వేరే 6 సంఘాలు ఏదోదో కష్టాల ద్వారా ప్రయాణమై వెళ్తున్నారు. చాలా సమృద్ధి పొందింది లవదిక సంఘం, అది చల్లారిపోతున్నది, లూక్వామ్గా ఉన్నది. కానీ వేరే 6 సంఘాలు ఏ కష్టాల ద్వారా ప్రయాణమై వెళ్తున్నారో, ఏ సమస్యలకు గురి అవుతున్నారో, ఇప్పుడు 2025లో అటువంటి సమస్యలు మనకు కనిపించట్లేదా? అడుగుతున్నా మిమ్మల్ని. చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. కనబడుతున్నాయి పాస్టర్ గారు. కనబడుతున్నాయి. అందుకే మనము 2-3 అధ్యాయాలని ప్రెజెంట్ అని అంటాం. ఎందుకంటే ఆ సమస్యలకి ప్రభువారు పలికిన పరిష్కారము ఈ దినం కూడా మనకి వర్తిస్తుంది. 4-5 అధ్యాయాలని పారెంథసిస్ ఆర్ ఇంటర్వెల్ అని అంటాం. అక్కడ ప్రభువారు ఏం చూపిస్తున్నారు యోహానికి?
ఆయన సింహాసనంని చూపిస్తున్నారు. సింహాసనం దేనికి గుర్తు? అన్ని దేవుని స్వాధీనంలో ఉంది అనే సత్యంకి అది గుర్తు. యోహాను 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు భయంకరమైన దర్శనంలో చూడబోతున్నాడు. దుష్టులు పరిశుద్ధులని యుద్ధంలో ఓడగొట్టుట, దుష్టులు ఈ లోకంని పరిపాలించుట, ఇదంతా కూడా చూడబోతున్నాడు. సో ఒక నీతిమంతుడైన యోహాను ఇదంతా చూసినప్పుడు ఆయన మానసికంగా కలవరపడతాడని దేవునికి తెలుసు, ఆత్మికంగా కలవరపడతాడని దేవునికి తెలుసు. అందుకే సింహాసనంతో కూడిన దర్శనం దేవుడు ముందే చూపిస్తున్నాడు. సింహాసనం దేనికి గుర్తమ్మా? అన్య దేవుని స్వాధీనంలో ఉంది అనే సత్యంకి అది గుర్తు. ఆ సత్యంని యోహాన్ హృదయంలో దేవుడు నాటుతున్నాడు, ముద్రిస్తున్నాడు. 4-5 అధ్యాయాల్లో ఆయన సింహాసనం చూయించి ఆ సత్యం గ్రహించిన యోహాను భయంకరమైన దర్శనంలో చూసినప్పుడు ఆయన కలవరపడాడు. ఇప్పుడు అన్య దేవుని స్వాధీనంలో ఉంది. ఓకే, దుష్టులు గెలుస్తున్నారా? పరిశుద్ధులతో ఓడగొడుతున్నారా? దుష్టులు ఈ లోకంని పరిపాలిస్తున్నారా? వాళ్ళ రాజ్యం తాత్కాలికమైన రాజ్యమే, శాశ్వతమైన రాజ్యము నీతిమంతులదే అనే సత్యం దేవుడు ఆల్రెడీ నాటి ఉన్నాడు ఆయన హృదయంలో. కాబట్టి అటువంటి దర్శనములు చూసినప్పుడు యోహాన్లో కలవరము పుట్టట్లేదు. 19వ అధ్యాయం వరకు మనం చూసామండి. 7 సంవత్సరాల శ్రమకాలంలో ఏమేమి జరగబోతుందో అంతా కూడా మనము ధ్యానించాం. 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు స్థాపించే వేల పరిపాలన గురించి అంతా కూడా మనము ధ్యానించాం. వేల పరిపాలన చివర్లో గోగు మెగాగు యుద్ధం జరుగుతుంది. దాని తర్వాత ధవల సింహాసనం తీర్పు ఉంటుంది. ధవల సింహాసనం తీర్పప్పుడు ఎవరెవరు దేవుని చేత శిక్షింపబడతారో, ఎవరు తీర్పుకి గురి అవుతారో, ఎవరు ఆశీర్వాదాలకి గురి అవుతారో, ఎవరు కొత్త భూమి కొత్త ఆకాశం లోపల ప్రవేశిస్తారో, ఆ 2 గుంపుల గురించి నేను వివరంగా మీతో పంచుకున్నాను. సో 21వ అధ్యాయముకి మనం వెళ్దాము. గోగు మెగాగు యుద్ధం అయిపోయింది, ధవల సింహాసనం తీర్పు అయిపోయింది, దుష్టులు నరకంకి తోయవేయబడారు. పాతాళంలో ఉన్న దుష్టులు కూడా ఇప్పుడు నరకంకి వెళ్ళిపోయారు. పాతాళము నరకం మధ్యన ఉన్న వ్యత్యాసం అంతా కూడా నేను వివరంగా మీతో పంచుకున్నాను. అయితే 21వ అధ్యాయంకి మనము వెళ్దాము. ఆ 21వ అధ్యాయము ధ్యానించుటకు నేను వాడే ఆర్ట్స్ అన్ని కూడా సబ్ హెడింగ్స్, ఆర్తో స్టార్ట్ అయ్యే సబ్ హెడింగ్స్. మొదట్లో అది చూయించేసి నేను అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్తాను. ఫస్ట్ సబ్ హెడింగ్ చూడండి, చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. చందు బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్. రీక్రియేటింగ్, మరి దేవుడు నూతన పరుస్తున్నారు. అది 21వ అధ్యాయం 1వ వచనం ఉంది. బ్రాకెట్స్ లో రివర్స్ అనేది వాడాను. రివర్స్ అంటే ఆపోజిట్, రివర్స్ అంటే ఆపోజిట్. సో ఏమి నూతన పరుస్తున్నాడు, ఏంటి ఆపోజిట్ గా జరుగుతుంది, అది మనం చూద్దాం. దాని తర్వాత రేడియంట్, రేడియంట్ అంటే మెర్చుట. 21వ అధ్యాయం 2వ వచనం. చంద్ర బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ రేడియంట్. 3వది రీఅష్యూరింగ్, దేవుడు ఓదార్పుతో కూడిన మాటలు ఏం పలుకుతున్నారో 21వ అధ్యాయం 3వ వచనం నుంచి 8వ వచనం మనము చదువుకోవచ్చు. దాని తర్వాత కొన్ని కారణాలు ఏంటి, ఎందుకు కొత్త యెరూషలేము ఇలాగ కనిపిస్తుంది, దాని ద్వారములు ఎందుకు ఇలాగున్నాయి, కారణాలు ఏంటో కూడా మనము చూడబోతున్నాం. కొత్త యెరూషలేము పరలోకం నుంచి దిగి వచ్చుట అవన్నీ కూడా మనం చూడబోతున్నాం. ఎందుకు ఆ పరలోకం నుంచి దిగి వచ్చిన యెరూషలేము అలాగుంది చూచుటకు, అది కూడా మనము అర్థం చేసుకోవాలి. అందుకే నేను వాడే 4th సబ్ హెడింగ్ ఏంటంటే రీజన్స్. 5వది రీకలెక్ట్. రీకలెక్ట్ అంటే మరి ఒక విషయం గుర్తు చేసుకుంటుట. ఏంటి గుర్తు చేసుకుంటుట, అది కూడా మనము చూద్దాం. ఈరోజు మనకున్న సమయంలో ఇవన్నీ కూడా కవర్ చేయడానికి ప్రయత్నిద్దాం. రిఫైన్డ్, రిఫైన్డ్ అంటే పవిత్రపరచబడిన వాళ్ళు. పవిత్రపరచబడిన వాళ్ళు ఏ బహుమానాలు దేవుని దగ్గర పొందుతున్నారో అదంతా కూడా మనము చూద్దాం. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనము వెళ్దాం. సో మొదటిగా 21వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే సహోదరి జయంతి గారు చదివినిపిస్తారు. దాంతో కూడిన స్లైడ్ మనకి చందు బ్రదర్ చూపిస్తారు. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్, చందు బ్రదర్. ఈవెన్ యాజ్ సిస్టర్ జయంతి రీడ్స్ దట్. 21వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉందో, కొత్త భూమి కొత్త ఆకాశం. దీంట్లో ఏ మాలిన్యం కూడా లేదు, ఏ పాపం కూడా లేదు, ఏ పొల్యూషన్ కూడా లేదు. అన్ని కూడా పవిత్రంగా ఉంది, అన్ని కూడా చాలా బాగుంది. 21వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం నుంచి. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రము ఇంకనూ లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, చాలమ్మా, పరిశుద్ధ పట్టణము. అమ్మా
మొదటి వచనం మాత్రమే మనం చూద్దాం. దాని తర్వాత మనము 2-3 వచనాలకు కూడా వెళ్దాం. నేను కొత్త భూమి కొత్త ఆకాశంని చూచి తిని. ఇక్కడ చూడండి చందు బ్రదర్, యూ కెన్ పాయింట్ కర్సర్. ఇది ఒక ఆర్టిస్ట్ ఇమాజినేషన్ మాత్రమే. కొత్త భూమి కొత్త ఆకాశం దీనికంటే అందంగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దీనికంటే అది అందంగా ఉంటుంది. ఇది ఓన్లీ ఒక ఆర్టిస్ట్, ఆయన వాడిన తెలివితేటలు, ఆయన వాడిన జ్ఞానము, దాన్ని బట్టి ఈ చక్కని బొమ్మ వేశాడు. కానీ కొత్త భూమి కొత్త ఆకాశం దీనికంటే అందంగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి మీరు ఎక్కడ ఉన్నారు. అయితే ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అక్కడ మనం చూసింది ఏంటంటే, సహోదరి జయంతి కూడా చదివినిపించారు, సముద్రము లేదు. సముద్రము లేదు అంటే దాని అర్థం ఏంటి? 2 కోణాల నుంచి మనము ఈ వాక్య భాగంని మనం అర్థం చేసుకోవాలి. మొదటి కోణ, రెండో కోణ. సముద్రములు లేవు అంటే జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈ భూమిలో ఎక్కడ మనం ఉన్నామో, ఏ యుగంలో మనం ఉన్నామో, దేవుడు సముద్రాలని దేని కొరకు వాడుతున్నారు? జాగ్రత్త వినండి. నేను నెక్స్ట్ మాట మీతో పంచుకునేటప్పుడు ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. ఈ కొత్త భూమి కొత్త ఆకాశంలో మనం ఈ కుళ్ళిపోయే శరీరమే ధరించుకొని ఉంటామా, లేకపోతే మహిమ శరీరం ధరించుకొని ఉంటామా? చెప్పండి. మహిమా శరీరం అయ్యగారు. మహిమ శరీరం ధరించుకొని ఉంటాం. అయితే ఈ యుగంలో దేవుడు సముద్రంని దేని కొరకు వాడుతున్నాడు అని చూస్తే మనకందరికి కూడా తెలుసు, సమ్మర్ సీజన్లో వేడి పెరిగినప్పుడు సముద్రంలో ఉన్న నీళ్లు ఆవిరిగా మారుతున్నది, మేఘాలుగా మార్చబడుతున్నది. ఆ మేఘాల నుంచి వర్షము కూర్చుట మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ శరీరం కలిగి ఉన్నాం. ఈ శరీరంలో భాగము నీళ్ళది దగ్గర 65%. ఓకే, నీళ్ళు ఎంతో అవసరం. కానీ ఎప్పుడు మనం మహిమ శరీరం ధరించుకొని ఉంటామో సముద్రాలు అవసరం లేదు, సముద్రము నుంచి ఆవిరి అయ్యే నీళ్లు మనకు అవసరం ఉండదు, మేఘాలు అవసరం ఉండదు, ఇంకా వర్షం కూడా అవసరం ఉండదు. మనం మహిమ శరీరం ధరించుకొని ఉంటాం కాబట్టి ఒక కారణం ఏంటంటే సముద్రాలు అవసరము ఉండదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా వినండి. దాంతో కూడిన వాక్య భాగం కూడా నేను చదివిస్తాను. ఇప్పుడు సముద్రాలు ట్రాన్స్పోర్టేషన్కి కూడా వాడబడుతున్నాయి. అంటే మనం ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళాలంటే మనం పడవలో వెళ్తున్నాం. పెట్రోల్, డీజిల్, వేరే వస్తువులు ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి వెళ్ళాలంటే పెద్ద పెద్ద షిప్స్లో వెళ్తున్నాయి. ఇప్పుడు మనం గమనిస్తే అపోస్తల కార్యం 8వ అధ్యాయం 39వ వచనం 40వ వచనం మనం చదువుదాము. దాని తర్వాత ఒక ప్రశ్న అడుగుతాను. ఓకే, అది మామూలు శరీరము ఫిలిప్పు ధరించుకున్నప్పుడే జరిగింది. మామూలు శరీరం ధరించుకున్నప్పుడే జరిగింది. ఇంకా మహిమ శరీరం ధరించుకున్నప్పుడు ఒకసారి ఆలోచించండి పరిస్థితులు ఎలాగుంటాయో. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 39-40 చదవమ్మా. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. అపోస్తల కార్యం 8వ అధ్యాయము 39వ వచనము. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఒకడును చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరయకును వచ్చి వరకు అతడు పట్టణం అన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇథియోపియా నపుంసకునికి బాప్తిజం ఇయ్యంగానే మాయమైపోయాడంట ఫిలిప్పు. మరి ఎక్కడ కనిపిస్తున్నాడు? అజోటోస్ లో. జాగ్రత్త వినండి, అజోటోస్ అనే ఒక పట్టణంలో కనిపిస్తున్నాడు. ఎప్పుడు? ఈ మామూలు కుళ్ళిపోయే శరీరం ధరించుకున్నప్పుడే దేవుడు అద్భుత కార్యం చేస్తున్నాడు. ఇప్పుడు మహిమ శరీరం మనం ధరించుకున్నప్పుడు ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళుటకు మనకు ప్లేన్ అవసరమా, బస్సు అవసరమా, కార్ అవసరమా, ఇంకా ఓడలు అవసరమా? చెప్పండి, అవసరం ఏమైనా ఉంటుందా ఒక చోట నుంచి ఇంకొక చోట వెళ్ళుటకు? షిప్ అవసరమా? గివ్ మీ an answer. నో, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నో పాస్టర్ గారు. నో. సో సముద్రాలు అవసరం లేదు. ఎందుకంటే సముద్రాలు, ఇంకొక కారణం ఏంటంటే వర్షం కూర్చే విషయంలోనే సముద్రాలు వాడబడతాయి. అది మాత్రమే కాదు, ట్రాన్స్పోర్టేషన్కి కూడా సముద్రం ఎంతో అవసరం ఇప్పుడు ఈ యుగంలో. కానీ అప్పుడు మనం మహిమ శరీరం ధరించుకున్నప్పుడు సముద్రాలు ట్రాన్స్పోర్టేషన్కి వాడబడుటకు
అవసరం ఉండదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒక చోటలో మనం మాయమై ఇంకొక చోట్ల మనము కనిపిస్తాం. ఎక్కడ వెళ్ళాలంటే మనం ఊహించాలంతే, అక్కడ వెళ్ళిపోతాం అంతే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? మూడో కారణం, ఇప్పుడు కూడా దేవుడు సముద్రాలను వాడి ప్రజలని వరదల చేత శిక్షిస్తాడు. ఇప్పుడు కూడా ఈ యుగంలో కూడా జరుగుతుంది. రెండో రాకడ సూచనగా మనం చూస్తే 21వ అధ్యాయం 25వ వచనం లూకాసు వార్తలో, ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తాను. పీపుల్ విల్ బి పర్ప్లెక్స్ బై రోరింగ్ సీస్ అండ్ స్ట్రేంజ్ టైడ్స్ అనే మాట ఉంది. విచిత్రమైన అలల చేత ప్రజలు కలవరపడతారు. అవును, సునామీలు వస్తున్నాయి, సముద్రం పొంగుతుంది. ఇదంతా కూడా మనం చూస్తున్నాం. దుష్టులు శిక్షింపబడుతున్నారు. ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు కొత్త భూమి కొత్త ఆకాశంలో ఉండే వాళ్ళందరూ కూడా పవిత్రులే. పవిత్రులను దేవుడు ఏమైనా శిక్షిస్తాడా? సునామీల చేత అడుగుతున్నాం మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకోవాలి, చెప్పండి. అన్మ్యూట్ చేసుకోవాలి, చెప్పండి. నో. సో నో అయ్యగారు, నో. సముద్రాలు అవసరము లేదు. సముద్రాలు అవసరము లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? ఎందుకు సముద్రాలు లేవనే విషయం బట్టి కొంచెం లోతులు మనం వెళ్తున్నాం. ఓకే, ఇంకొక కోణ నుంచి నేను ఈ సత్యంని తీసుకొని వస్తున్నాను. మూడు అన్ని కలిపి ఒక కోణాన్ని. ఏంటంటే ఇప్పుడు కొత్త భూమి కొత్త ఆకాశంలో మనం మహిమ శరీరం ధరించుకొని ఉన్నాం కాబట్టి వర్షాలు అవసరం లేదు. సముద్రాలు ట్రాన్స్పోర్టేషన్కి వాడబడవు. ఇంకా అందరు కూడా పరిశుద్ధులు కాబట్టి దేవుడు సముద్రాలను వాడి దాంట్లో వచ్చే అలల బట్టి ఎవరిని కూడా శిక్షించాడు. అదొక కోణం. ఇంకొకటి అదేమనంటే, పరలోకంలో మనము స్ఫటిక సముద్రంని చూసాం. ఏం చూసాము? స్ఫటిక సముద్రంని చూసాం. అవునా? ఇప్పుడు సముద్రాలు లేవు అనంటే స్ఫటిక సముద్రం కూడా ఉండదు. అయితే ఎందుకు స్ఫటిక సముద్రం ఉండకూడదు? ఇప్పుడు చూడండి, ఒక వచనం తర్వాత ఇంకొక వచనం వస్తుంది. నేను ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాను. ఏమనంటే, లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాయబడటమే కాదు, లేఖనంలో ఉన్న క్రమం ఉంది చూడండి, దాని వెనకాల కూడా మనకి పరిశుద్ధాత్మ ప్రేరేపణ కనిపిస్తుంది. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. ఉదాహరణకు నేను చెప్తున్నా, సమరయ స్త్రీ ప్రభువాన్ని ఒక ప్రశ్న అడుగుతుంది యాకోబు బావి పక్కన. ప్రభువా, సమరయులంగా మేము గెరజీం కొండ దగ్గర దేవుణ్ణి ఆరాధిస్తున్నాం ప్రభువా, మీరు యూదులు యెరూషలేములో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఏ ఆరాధనని దేవుడు అంగీకరిస్తారు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన జవాబు ఏంటంటే, అమ్మా, ఒక కాలం వస్తుంది ఎక్కడ మనం ఆరాధిస్తాం అది ముఖ్యం కాదమ్మా, ఎలాగ మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అది ముఖ్యము. ఆత్మతోనూ సత్యంతోనూ ఆయనను ఆరాధిస్తున్నామా అని అంటారు, కానీ సత్యంతోనూ ఆత్మతోనూ అని అన్నారు. ఆ క్రమం చూడండి లేఖనంలో. ఆత్మతోనూ సత్యంతోనూ అని అంటారు, కానీ మరి చెప్తున్నా సత్యంతోనూ ఆత్మతోనూ అని అన్నారు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉంటేనే మన ఆరాధనలో సత్యం కనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లేకపోతే మనం బలహీనులం. ప్రభుని ఎలాగ ఆరాధించాలి కూడా మనకు తెలియదు. ఆర్ యు ఆల్ విత్ మీ? మన ఆరాధన కూడా తీపిగా దేవునికి ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తేనే ఆ తీపి అనేది, ఆ స్వీట్నెస్ అనేది, ఆ యాక్సెప్టబిలిటీ అనేది మన ఆరాధనలో వస్తుంది. అందుకే ప్రభు గారు ఏమంటారు? సత్యంతోనూ ఆత్మతోనూ ఆరాధించాలని అంటారా, లేకపోతే ఆత్మతోనూ సత్యంతోనూ అని అంటారా? ఆత్మతోనూ సత్యంతోనూ. సో ఇప్పుడు సహోదరి మొదటి వచనం వరకు చదివారు, అవునా? ఇప్పుడు రెండో వచనంకి మనం వెళ్దాం. కొత్త భూమి కొత్త ఆకాశం నేను చూచి తిని సముద్రములు లేవు అనగానే నెక్స్ట్ ఏం కనిపిస్తుంది యోహానికి? ఆ క్రమం చూడండి, చదవమ్మా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనము. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. సముద్రము లేదు అనగానే ఈ వాక్య భాగం వస్తుంది. ఏంటి? పరలోకమే ఈ లోకంలో దిగి వస్తుంది. దాని పేరేంటి? నూతన యెరూషలేము. పరలోకమే ఈ లోకంలో దిగి వస్తుంది. కానీ ఎప్పుడు? సముద్రం లేనప్పుడు. ఇప్పుడు ఆ స్లైడ్ మీకు చూపిస్తాను. చదువు బ్రదర్, లెట్స్ గో టు దట్ స్లైడ్. అది చూద్దాము. ఇక్కడ చూడండి, భూమి ఉంది, అంతరిక్షం ఉంది. అంతరిక్షం తర్వాత మనం ప్రయాణమై వెళ్తుండగా మనం పరలోకం చేరాలి అంటే మొదట్లో స్ఫటిక సముద్రం దాటిన తర్వాతనే పరలోకంకి వెళ్ళొచ్చు. బ్రదర్ చందు, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి,
3 భాగములు ఉన్నాయి చూడండి. మొదటిగా భూమి. ఓకే, రైట్ సైడ్ బ్రదర్ చందు, పాయింట్ కర్సర్ అట్ ద బ్లూ దిస్ థింగ్, బ్లూ లేయర్, కింద 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 బ్లూ అది భూమి. దాని తర్వాత నల్లగా ఏముందో అది అంతరిక్షం, దాని తర్వాత పైన ఏముందో అదే స్ఫటిక సముద్రం. మనకందరు కూడా తెలుసు, ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదివితే ఎక్కడ చూసినా ఏముండేను, నీళ్లుండేను. దేవుడు మధ్యలో ఆకాశం సృష్టించాను, పైన ఆకాశం పైనున్న నీళ్ళని విడిదీసి స్ఫటిక సముద్రం తయారు చేశాను, కిందున్న నీళ్ళని వాడి ఇక్కడ మనకు కనిపించే సముద్రాలని తయారు చేశాను. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఆకాశం పైనున్న నీళ్లు, చందు బ్రదర్ యూ కెన్ పాయింట్ ఎ కర్సర్, వాటర్స్ అబౌవ్ ద ఫర్మమెంట్. ఓకే, అదే స్ఫటిక సముద్రం. ఇప్పుడు ఎవరన్నా ఆరోహణమై హానోకు వలె, ఎలియా వలె పరలోకం వెళ్ళాలి అని అంటే ఫస్ట్ భూమిని దాటి పైకి వెళ్ళినప్పుడు అంతరిక్షం కనిపిస్తుంది. దాని తర్వాత వెంటనే పరలోకం రాదు. ఏమొస్తుందంటే స్ఫటిక సముద్రం వస్తుంది. స్ఫటిక సముద్రం ఒకలాంటి గేట్, ఒకలాంటి ద్వారం. ఇప్పుడు మహిమ శరీరం ధరించుకున్న హనోక్ అన్న, ఎలియా అన్న, వాళ్ళని ఆ స్ఫటిక సముద్రము ఆటంకపరచదు. ఎందుకంటే వాళ్ళు మహిమ శరీరం ధరించుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాగే లోపల వెళ్ళిపోతారు. ఓకే, కానీ దానిపైన ఏముంది? పరలోకం ఉంది, నూతన యెరూషలేము ఉంది. చంద్ర బ్రదర్ పాయింట్ కర్సర్ అట్ గాడ్స్ థ్రోన్, థర్డ్ హెవెన్ అని ఉంది చూడండి. చూడండి ఎంత చక్కగా చంద్ర బ్రదర్ మన కర్సర్ పెట్టి చూపిస్తున్నటువంటి, ఎన్లార్జ్ కూడా చేస్తున్నారు. ఓకే, సో స్ఫటిక సముద్రము దాటిన తర్వాతనే దానిపైనే ఏముందంటే నూతన యెరూషలేము ఉంది, పరలోకం ఉంది. ఇప్పుడు జాగ్రత్త వినండి, పరలోకము ఎక్కడ దిగి వచ్చిందంట? నూతన యెరూషలేము దాని పేరు. ఎక్కడ దిగి వచ్చింది? భూమి లోపల వచ్చింది. అదే కదా సహోదరి చక్కగా చదివినిపించారు. ఆ స్లైడ్ కూడా మనం చూద్దామా? దిగి వచ్చుట, రేడియంట్ అనే వర్డ్ మనం వాడుతున్నాం. ఎలాగా అది మెరుస్తున్నదో, ఎంత అందంగా ఉందో, ఎంత సుందరంగా ఉందో. ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. ఆ దిగి వచ్చుట మనము చూద్దాం. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్కి ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్లైడ్. దీని తర్వాత ఎంత అందంగా ఉంది చూడండి, కొత్త యెరూషలేము దిగి వచ్చుట. సహోదరి జయంతి చదివినిపించారు, అవునా? సో ఇప్పుడు అది దిగి రావాలి అని అంటే స్ఫటిక సముద్రము దారిలో ఉంటే స్ఫటిక సముద్రం ఆటంకంగా ఉంటుంది కదా. సో స్ఫటిక సముద్రం లేనప్పుడే అది పరలోకం నుంచి కింద దిగి వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు ఆ లేయర్ ఏంటి? స్ఫటిక సముద్రం, అంతరిక్షం తర్వాత అది ఒక గేట్ లెక్క ఉంది. ఇప్పుడు పరలోకమే దిగి రావాలి, ఆ నూతన యెరూషలేము పరలోకం నుంచి రావాలి అని అంటే స్ఫటిక సముద్రం ఆటంకపరుస్తుంది. సో అందుకు స్ఫటిక సముద్రంని కూడా దేవుడు తీసేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సముద్రములు లేవు అంటే ఈ భూమిలో మనకిప్పుడు కనిపించే సముద్రాలే కాదు, ఈవెన్ పరలోకంలో ఉన్న స్ఫటిక సముద్రం కూడా ఇంకా ఉండదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎస్ ఆర్ నో చెప్పండి. హ్యావ్ యు ఆల్ అండర్స్టూడ్? అప్పుడే నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాను. స్ఫటిక సముద్రం కూడా ఎందుకు ఉండకూడదు అనేది అర్థం చేసుకున్నారా? కెన్ ఐ హియర్ ఎన్ ఎస్? ఎస్ ఆర్ నో? ఎస్, జయంతి సహోదరి చక్కగా అర్థం చేసుకున్నారు. వేరే వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారని నేను నమ్ముచున్నాను. అందుకు సముద్రములు లేవు అనే మాట మొదటి వచనంలో ఎండ్ అవుతుంది. వెంటనే ఏం కనిపిస్తున్నది? పరలోకం నుంచి కొత్త యెరూషలేము దిగి వచ్చు. ఆ క్రమం చూడండి, ఏ ముందు బి రావట్లేదు, బి ముందు సి రావట్లేదు, ఒకటి తర్వాత ఒకటి ఎంత కరెక్ట్గా ఒక ఆర్డర్లో ఉందో చూడండి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఉదాహరణకు నేను చెప్తున్నా, ముద్రల తీర్పు గురించి మనం ఆల్రెడీ ధ్యానించాం. రెండో ముద్రల తీర్పు అప్పుడు భయంకరమైన యుద్ధం స్టార్ట్ అవుతుంది. మరి యుద్ధము స్టార్ట్ అయిన తర్వాతనే మూడో ముద్రల తీర్పులో కరువు ఉన్నట్టు, ఆహారము స్కేర్స్గా ఉన్నట్టు మనం చదువుకుంటున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏది మొదట్లో వచ్చింది? యుద్ధం మొదట్లో వచ్చిందా, కరువు మొదట్లో వచ్చిందా? యుద్ధం మొదట్లో వచ్చింది. యుద్ధం వలన కరువు వచ్చింది కాబట్టి ఆర్డర్ చూడండి. రెండో ముద్రల తీర్పులో మనం ఏం చదువుకున్నాం? ప్రపంచంలో మూడవ ప్రపంచ యుద్ధం లాంటిది ప్రారంభమవుతుంది.
దాని తర్వాత రెండో ముద్రల తీర్పులు అది చదువుకున్న తర్వాత, ధ్యానించిన తర్వాతనే మూడో ముద్రల తీర్పులో మనకేం కనిపిస్తున్నది? కరువు వస్తున్నది, ఆహారము అందరికీ దొరకట్లేదు. ఆ క్రమం చూడండి, లుక్ అట్ ద సీక్వెన్సింగ్. సముద్రములు లేవు అనగానే వెంటనే ఇంకొక దర్శనం కనిపిస్తున్నది యోహానికి. అదేంటంటే నూతన యెరూషలేము పరలోకం నుంచి దిగి వచ్చుట. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ రెండో వచనం మనం ధ్యానించి మూడో వచనంకి వెళ్ళే ముందు నేను ప్రారంభంలోనే, ఈ బైబిల్ స్టడీ ప్రారంభంలోనే రీక్రియేటింగ్ అనే ఫస్ట్ సబెడింగ్ వాడినప్పుడు బ్రాకెట్స్లో రివర్స్ అనేది వాడాను. ఏం వాడాను? రివర్స్ అంటే ఆపోజిట్. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నానండి, బైబిల్లో ఉన్న రెండు భాగములు చెప్పండి. ప్రాముఖ్యమైన రెండు భాగములు. బైబిల్ రెండు భాగాలుగా విభాగించబడింది. ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్, బ్రదర్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏమనగా కడబడి ఆదాం. ఓకే, ఒక పేరు కడబడి ఆదాం. ఆదాంకి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న పోలిక ఏంటి? ఆదాంకి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న పోలిక ఏంటంటే ఇద్దరి జన్మంలో మనిషి పాత్ర అనేది లేదు. ఆదాం తల్లిదండ్రులకు పుట్టాడా? పెళ్ళైన తర్వాత కాదే. అలాగే కన్యక మరియ అద్భుత రీతిగా గర్భం ధరించిన తర్వాతనే యేసుక్రీస్తు ప్రభువారు పుడుతున్నారు. సో ఇద్దరు జన్మము అద్భుతం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే కడబడి ఆదాం. ఓకే, లెట్స్ గో స్టెప్ బై స్టెప్. రివర్స్ ఏమవుతుందో నేను మీతో పంచుకోవాలి. ఓకే, అయితే రెండు భాగములు ఉన్నాయి బైబిల్లో. ఆదాంకి కూడా దేవుని కుమారుడు అనే పేరు ఇవ్వబడింది లేఖనంలో, మీకు తెలుసా? చదువుదామా? దాంతో కూడిన వాక్య భాగం కూడా సహోదరి జయంతితో నేను చదివిస్తాను. మా లూకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనం చదవమ్మా. లూకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనం బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. లూకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనం అన్మ్యూట్ చేసుకొని చదవండి అమ్మా. లూకాసు వార్త 3వ అధ్యాయము చివరి వచనం. కయ్యూనునకు ఎనోషును, ఎనోషునకు షేతు, షేతుకు ఆదాము, ఆదామును దేవుని కుమారుడు. ఓ, ఆదాంకి కూడా దేవుని కుమారుడు అనే పేరు ఇవ్వబడింది. వెరీ ఆల్ విత్ మీ. సో జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే కడబడి ఆదాం. ఇద్దరు జన్మంలో కూడా దేవుని కార్యము, దేవుని శక్తి మనకి కనిపిస్తుంది. అయితే రివర్స్ ఏంటి? ఆపోజిట్ ఏంటి? పాత నిబంధనం కొత్త నిబంధనంలో ఉన్న ఆపోజిట్ ఏంటి? ఇప్పుడు దాంతో కూడిన స్లైడ్ నేను మీకు చూపిస్తాను. చందు బ్రదర్, గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ బ్రదర్. పిక్చర్తో పాటు నేను చూపిస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. చందు బ్రదర్ మనకు ఆ స్లైడ్ చూపిస్తారు, చూడండి. ప్రీవియస్ స్లైడ్, రివర్స్ అనేది ఇక్కడ చూడండి. మొదటిగా అదే ఈ స్లైడ్. మొదటిగా భూమి ఆకాశము సృష్టింపబడినప్పుడు ఆది కాండంలో మొదట్లో దేవుడు భూమి ఆకాశంని సృష్టించాను. జాగ్రత్త వినండి, రైట్ సైడ్ పిక్చర్ చూడండి. రైట్ సైడ్ టాప్లో భూమి ఆకాశంని సృష్టించాను. భూమిని పరలోకంని దేవుడు సృష్టించాడు, భూమి ఆకాశంని సృష్టించాడు. చివర్లో ఆదాంని సృష్టించాడు. ఇక్కడ చూడండి, చివర్లో ఆదాంని సృష్టించాడు. అవునా? ఆర్ యు ఆల్ విత్ మీ? పాత నిబంధనలో మనం గమనిస్తే మొదట్లో భూమి ఆకాశంని సృష్టించాను, దాని తర్వాత చివర్లో ఆదాంని సృష్టించాడు. కొత్త నిబంధనంలో నూతన పరచుట, భూమి ఆకాశం నూతన పరచుట, న్యూ హెవెన్స్ న్యూ ఇయర్. అది ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం. లెఫ్ట్ సైడ్ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు నూతన పరచబడుతున్నారు. ఎక్కడ? సమాధి తోటలో. ఆయన పాత పెట్టబడింది భౌతిక శరీరంతో, బయటికి వచ్చింది గొప్ప శరీరంతో, పునరుద్ధాన శరీరంతో, కొత్త శరీరంతో. సో దాని తర్వాత కొత్త నిబంధనం చివర్లో మరి భూమి ఆకాశము నూతన పరచబడుతుంది. ఇక్కడ చూడండి రైట్ సైడ్, చందు బ్రదర్ కర్జర్ పెట్టి చూస్తున్నారు చూడండి. కొత్త నిబంధనంలో భూమి ఆకాశము నూతన పరచబడుట చివర్లో. ఓకే, ఆర్ యు సీయింగ్ దట్ ఆపోజిట్? కొత్త నిబంధన
పాత నిబంధనలో మొదట్లో భూమి ఆకాశం సృష్టింపబడింది, చివర్లో మొదటి ఆదాం సృష్టింపబడాడు. కొత్త నిబంధనంలో సువార్తలని ఎలాగా స్టార్ట్ అవుతుందమ్మా? కొత్త నిబంధనము సువార్తలతో స్టార్ట్ అవుతుంది. సువార్తలో ప్రాముఖ్యమైన విషయం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానం. నూతనపరచబడుతుంది ఆయన శరీరం. భౌతిక శరీరంతో వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు సమాధి తోటలో పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది వచ్చాడంటే నూతనపరచబడాడు. ఇది కొత్త శరీరం అయినది. చందు బ్రదర్ మనకి అది ఎంత ఎల్లాజ్ చేసి చక్కగా చూపిస్తున్నారు చూడండి. సమాధి తోట నుంచి బయటికి వచ్చే యేసు, ఇంకా కర్సర్ కూడా పెట్టి చూపిస్తున్నారు చూడండి. సో ఇక్కడ కడబడి ఆదాం మొదట్లో నూతనపరచబడుతున్నాడు. కొత్త నిబంధనంలో భూమి ఆకాశం చివర్లో నూతనపరచబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఈ రివర్స్ మీకు అందరికి అర్థమైందా? ఎగ్జాక్ట్ ఆపోజిట్ మీకు అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఎస్ చెప్తేనే నేను ముందుకు వెళ్తాను, లేకపోతే మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్, ప్రైజ్ ది లార్డ్. జయంతి సిస్టర్ కి అన్ని వెంటనే దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి అన్ని కూడా అర్థమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మనం చూసింది ఈరోజు 2 R'లు మనం ధ్యానించాం. ఒకటి రీక్రియేటింగ్, దాంతోనే కూడిన సబ్జెక్ట్ ఏంటంటే రివర్స్ అంటే ఆపోజిట్ చూడటం మనం చూస్తున్నాం. దాని తర్వాత ఎంత అందంగా ఉందో ఆ కొత్త భూమి కొత్త ఆకాశం దిగి వచ్చుట, అది మనము చూస్తున్నాం. ఇప్పుడు 2వ వచనంతో కూడిన పిక్చర్ కూడా మనకి చందు బ్రదర్ చూపిస్తారు. ఇక్కడ పిక్చర్ కూడా చూడండి. ఇది ఒక ఆర్టిస్ట్ ఇమాజినేషన్ మాత్రమే. కొత్త యెరూషలేం ఇలాగ ఉంది అనేది ఆయన గీసి ఒక ఆర్ట్ వర్క్ గా చూపిస్తున్నాడు. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. కొత్త భూమి కొత్త ఆకాశం రేడియంట్. ఇక్కడ చూడండి నెక్స్ట్, ఎంత అందంగా ఉందో. కానీ నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఇది చాలా అందంగా ఉంది చూచుటకు, కానీ నిజంగా మనం చూసినప్పుడు కొత్త భూమి కొత్త ఆకాశం సృష్టింపబడిన తర్వాత సముద్రాలు లేనప్పుడు ఎప్పుడు కొత్త యెరూషలేం దిగి వస్తుందో దీనికంటే అందంగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి. ఎక్కడ ఉన్నారు? ఆమేన్ చెప్పండి. దీనికంటే అందంగా ఉంటుంది. చూడడానికే ఈ పిక్చర్ ఎంత అందంగా ఉంది. చందు బ్రదర్, యూ కెన్ పాయింట్ ఎ కర్సర్ అట్ ద న్యూ జెరూసలేం కమింగ్ డౌన్ రైట్ సైడ్. చూడండి ఎంత చక్కగా బ్రదర్ కూడా ఎన్లార్జ్ చేసి మనకి చూపిస్తున్నారు. చాలా అందంగా ఉంది చూచుటకు. దీనికంటే అందంగా ఉంటుందని నేను చెప్తున్నాను. దీనికంటే అందంగా ఉంటుందని చెప్పుటకు నాకు ఏ సందేహం కూడా లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎందుకంటే పౌలు భక్తుడు ఏమంటాడు? పరలోకంని వర్ణిస్తూ, ఏ కన్ను చూడలేదు, ఏ మనసు ఊహించలేదు, ఏ చెవు కూడా వినలేదు. అటువంటిది దేవుడు, అటువంటి ఆస్తి దేవుడు మన కొరకు దాచిపెట్టి ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు ఆయన సిద్ధపరిచిన మహిమ ఎటువంటిది అని అంటే, ఏ కన్ను చూడలేదు, ఏ చెవు వినలేదు, ఏ మనసు ఊహించలేదు. ఇది చాలా అందంగా ఉంది, కానీ దీనికంటే అందంగా ఉంటుంది. సో దీన్ని మనం ఎలాగా వర్ణిస్తున్నామంటే రేడియంట్. ఈరోజు సబెడింగ్స్ అన్ని కూడా ఆర్తో కూడిన సబెడింగ్స్. ఓకే, సో 3వ ఆర్కి మనం వెళ్దాం. ఆ వాక్య భాగం కూడా సహోదరి జయంతితో నేను చదివిస్తాను. రీఅష్యూరింగ్ అంటే ఓదార్పుతో కూడిన మాటలు, మనల్ని బలపరిచే మాటలు. చందు బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. దాంతో కూడిన వాక్య భాగము నేను సహోదరి జయంతితో చదివిస్తాను. ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో చందు బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తారు. ఓదార్పుతో కూడిన పిక్చర్ చూడండి లెఫ్ట్ సైడ్. దేవుని చేయి పరలోకం నుంచి మనకు కనిపిస్తుంది. మానవుని చేయిని పట్టుకుంటున్నది. దేవుని చేయి మన చేయిని ఎప్పుడు తాకుతుందో మిమ్మల్ని అడుగుతున్నానండి, ఏ కష్టమన్నా పెద్ద కష్టంగా అనిపిస్తుందా దేవుని సన్నిధి మనతో పాటు ఉంటే? చెప్పండి. ఏ కష్టమన్నా పెద్ద కష్టంగా అనిపిస్తుందా? అనిపించదు. దేవుని సన్నిధి మనతో పాటు ఉంటే, ఆయన చేయి మన చేయిని తాకితే, ఆయన సన్నిధిని మనము రుచి చూస్తూ అనుభవిస్తుంటే ఏ సమస్య కూడా సమస్యగా అనిపించదు. సో ప్రభు వారు ఏమంటున్నారు? ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఆయన సన్నిధిని పెట్టి మనల్ని ఓదారుస్తున్నాడు. కానీ రాబోయే దినంలో ఏం జరగబోతుందంట? 3వ వచనం నుంచి 8వ వచనం చదవమ్మా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనం నుంచి 8వ వచనం దగ్గర ఆపేయమ్మా. 8వ వచనం వరకు చదవాలి. థ్యాంక్ యూ. సరే గారు. ఎస్. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి
వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులని తుడిచివేయును. మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినను సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు, ఇదిగో సమాప్తమును, నూతనమైనవిగా సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయుమని ఆయనతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి, నేను అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొన వానికి జీవజలముల బుక్కలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. Praise the Lord. సో జాగ్రత్త వినండి, జయించు వారు దీన్ని స్వాధీనపరచుకుంటారు. జయించు వారి కొరకే ఇది సిద్ధపరచబడింది. జయించు వారు ఎవరు అనేది చాలా వివరంగా నేను 2-3 అధ్యాయాలు ప్రకటన గ్రంథం ధ్యానించే సమయంలో మీతో పంచుకున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలతో మాట్లాడేటప్పుడు ప్రతి సంఘంతో ఆయన చెప్పిన మాటి మాటికి మరి మాట ఏంటంటే జయించువాడు, జయించువాడు, జయించువాడు. జయించువాడే ఇదంతా కూడా స్వాధీనపరచుకుంటాడు. జయించు వాని కొరకే దేవుడు ఇది సిద్ధపరుస్తున్నారు. అంటే మరి మీకు గుర్తు చేస్తున్నాను, జయించువాడు ఎవడు? జాగ్రత్త వినండి, చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పేసి నేను నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాను. అంటే మీరు మొదటి నుంచి ఉన్నారు, అయినా సరే గుర్తు చేస్తున్నాను. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదివితే ఏమని రాయబడి ఉన్నది? మన ఆలోచనలు దేవుని ఆలోచనలు లాంటివి కావు, మన తలంపులు దేవుని తలంపులు లాంటివి కావు. ఆకాశం ఎంత ఎక్కైన చోటలుందో అలాగా దేవుని తలంపులు, ఆయన ఆలోచనలు మన తలంపులతో పోలిస్తే, మన ఆలోచనలతో పోలిస్తే ఆ ఎత్తైన చోటలో ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ వాక్య భాగం చదివిస్తాను సహోదరి జయంతితో. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు చదవమ్మా. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాలు బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ప్రభువారు ఏమంటున్నారు? నా ఆలోచనలు మీ ఆలోచనలు లాంటివి కావు, నా తలంపులు మీ తలంపులు లాంటివి కావు. చదవమ్మా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. ఆకాశము భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం కూడా చదవమ్మా. మరి గుర్తు చేస్తున్నాను, జయించువాడు అంటే ఎవరు? అది మనం అర్థం చేసుకోవాలి. జయించువాని కొరకే ఇదంతా కూడా దేవుడు సిద్ధపరిచి పెట్టి ఉన్నాడు. సో 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 21వ వచనం కూడా చదవమ్మా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారమును జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చదను. నేను జయించి ఎలాగా ఇదంతా కూడా స్వాధీనపరుచుకున్నాను, అలాగే క్రైస్తవ జీవితంలో జయించువాడు ఇదంతా కూడా స్వాధీనపరుచుకుంటాడు. నా కొరకు పరమ తండ్రి ఏమేమి సిద్ధపరిచాడో పరలోకంలో నేను ఎలాగా జయించి పొందాను, అలాగే జయించు వ్యక్తి పరమ తండ్రి దగ్గర నుంచి నేను పొందినట్లు అన్ని కూడా పొందుతాడు అని ప్రభువారు అంటున్నారు. సో జయించటం అంటే ఏంటి? ఆల్రెడీ మీతో పంచుకున్నాను. దేవుని తలంపులు మన తలంపులు లాంటివి కావు, అది ఎత్తైన చోటలు ఉన్నాయి. లోకరీతిగా గమనిస్తే జయించువాడు అనగానే వెంటనే ప్రజలకు ఎవరు గుర్తొస్తారు అని అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ గుర్తొస్తాడు. యుద్ధంకి వెళ్ళాడు, గెలిచాడు, భూమిని స్వాధీనపరుచుకున్నాడు. అటువంటి వ్యక్తులు గుర్తొస్తారు జయించువాడు అని అంటే. కానీ మన ఆలోచనలతో పోలిస్తే దేవుని ఆలోచనలు ఎలాగున్నాయంట? ఎత్తైన చోటలో ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
దేవుని కనుదృష్టిలో జయించువాడు ఎవరు అని అంటే యేసు వలె జయించిన వాడు. యేసు సామాజికంగా ఓడిపోయాడు కానీ తండ్రి దృష్టిలో గెలిచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే, ఒక వాక్య భాగం నేను చదివిస్తాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 23వ వచనం. అది చదివితే ఎవరు గెలిచినట్టుంది, ఎవరు జయించినట్టుంది? యేసుక్రీస్తు ప్రభువారా, యేసుక్రీస్తు ప్రభువారు శత్రువులా? అడుగుతున్నా మిమ్మల్ని. ఈ వాక్య భాగం చదివించిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. ఆ క్వశ్చన్ వినుటకు సిద్ధంగా ఉండండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 23వ వచనం చదవమ్మా. లూకాసు వార్త 23వ అధ్యాయము 23వ వచనము. అయితే వారికే పట్టగా పెద్ద కేక వేసి వీనిని సిలువ వేయమని అడగక, పిలాతు సిలువ వేయమని అడగక వారి కేకలే గెలిచెను. అరే 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 అరే, వాళ్ళ కేకలే గెలిచెను. పూంతి పిలాతు యేసుక్రీస్తు ప్రభువుని విడుదల చేయాలని కోరుకున్నప్పుడు వాళ్ళు పెద్ద కేక వేసిరి, వాళ్ళ కేకలే గెలిచెను అని అన్నప్పుడు మరి యేసు ఓడిపోయింది కదమ్మా, అవునా కాదా? యేసుక్రీస్తు ప్రభువుని శత్రువుల కేకలే గెలిస్తే మరి సామాజికంగా యేసు ఓడిపోయినా కాదా? చెప్పండి. లోకరీతిగా ఓడిపోయినా కాదా? చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి అమ్మా. వాళ్ళ కేకలే గెలిచాను, యేసుక్రీస్తు ప్రభువు శత్రువుల కేకలే గెలిచాను అని అంటే లోకరీతిగా మనం గమనిస్తే, సామాజికంగా గమనిస్తే యేసు ఓడిపోయానా లేదా? లోకరీతిగా ఓడిపోయిండు కానీ పరలోక రీతిగా గెలిచిండు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ దెబ్బకి దెబ్బ కొట్టట్లేదు యేసు. వాళ్ళ మీద శాపం రావాలని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటలేరు. అది నిజమైన విజయం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటే యేసు చూపించిన మార్గంలో మనం నడుచుకోవాలి. ఆయన నడిచిన మార్గము తండ్రి దృష్టిలో జయించే మార్గం. ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తాను. నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే మరి యేసు నడిచిన మార్గంలోనే మనం కూడా నడుచుకోవాలి, లేకపోతే మనం క్రైస్తవులం కాదండి. 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయము 6వ వచనం. వానిలో దేవుని ప్రేమ నిలవగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచున్నవాడనియు చెప్పుకొన్నవాడు ఆయన ఎలాగ నడుచుకొనెనో అలాగనే తానును నడుచుకొన్న భక్తుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని. నేను యేసులో నిలిచి ఉన్నాను అని చెప్తే, నేను క్రైస్తవుని అని చెప్తే యేసు నడుచుకున్న మార్గంలోనే మనము నడుచుకోవాలి. అది విజయం వైపు నడిపించే మార్గం. అరే, వాళ్ళ కేకలే గెలిచాను అంటే లోకరీతిగా యేసు ఓడిపోయాను. వాళ్ళ కేకలే గెలిచాను, యేసుక్రీస్తు ప్రభువారు కేకలే గెలిచాను అంటే సామాజికంగా యేసు ఓడిపోయాను. కానీ అక్కడ వాళ్ళని ద్వేషించకుండా వాళ్ళ కొరకే ప్రార్థన చేశాను. చూడండి, అది నిజమైన విజయం తండ్రి దృష్టిలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అక్కడ కూడా తండ్రి పట్ల విధేయత చూయించుట, అది నిజమైన విజయం. తండ్రికి విరోధంగా సనగటం కాదు. ఎందుకు తండ్రి నన్ను శిలువ మరణంకి అప్పచెప్పాడు, ఎందుకు ఈ భయంకరమైన మరణంకి నన్ను అప్పచెప్పాడని యేసుక్రీస్తు ప్రభువారు సనగట్లేదు. అది తండ్రి చిత్తమని సంతోషంతో అంగీకరిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ చిత్తమే జరుగును గాక అని గెత్సెమనీ తోటలో ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదంతా కూడా నిజమైన విజయం. సో ఆ అందమైన కొత్త యెరూషలేము, మెరిచే కొత్త యెరూషలేము, పెళ్లి కుమార్తె వలె కనిపించే కొత్త యెరూషలేము ఎవరికి ఇవ్వబడుతుంది? ఎవరు దాంట్లో నివసించవచ్చు? యేసు వలె జయించిన వాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు లాంటి జయించిన వాళ్ళు అని అంటే మనం అప్పుడప్పుడు అబద్ధాలకి గురి అవుతుంటాం, అన్యాయంకి గురి అవుతుంటాం, సిల్వ మోస్తూ వెళ్తుంటాం. సిల్వ మోయటం అంటే ఏంటి? అన్యాయంకి గురి అవుట, అబద్ధాలకి గురి అవుట. కానీ దెబ్బకి దెబ్బ కొట్టకుండా
న్యాయం ఇచ్చే దేవుడు, న్యాయంతో కూడిన తీర్పు ఇచ్చే దేవునికి అన్నీ సమర్పించుకొని నడుచుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, ఇంకొక వాక్య భాగం నేను చూయించి ముగిస్తాను ఈ దినం. మీరు జాగ్రత్త వినండి. సిలువ మోయటం అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మీరు సువార్త బోధించుటకు పిలువబడితిరి అనే లేఖన భాగము ఎక్కడుందో నేను చూపించలేను కావచ్చు, కానీ ఎందుకు మనం పిలువబడితిమి, సిలువ మోయుటకు మనం పిలువబడితిమి అనే లేఖన భాగం అయితే నేను చూపించగలుగుతాను. ఎక్కడుంది అది? మొదటి యోహాను 2వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవమా? మొదటి యోహాను 2వ అధ్యాయం 18వ వచనం నుంచి బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. మొదటి యోహాను 2వ అధ్యాయము 18వ వచనము. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు మొదటి పేతురు 2వ అధ్యాయం 18వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయం 18వ వచనం నుంచి బైబిల్స్ మొదటి పేతురు 2వ అధ్యాయము 18వ వచనం. పనివాలరారా, మంచివారను స్వాతికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఎవడనైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గురించి మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది నిజమైన విజయం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అప్పుడప్పుడు అన్యాయంకి గురి అవుట, అబద్ధాలకి గురి అవుట, కానీ మన శత్రువులను కూడా ప్రేమిస్తూ ముందుకు సాగుట, అది నిజమైన విజయం. అదే నిజమైన సిలువ మోయుట. ఇంకా ఏమంటున్నాడు పేతురు? ఎవరు మనకి మాదిరి అంట? ఒకసారి చదవమ్మా, కంటిన్యూ రీడింగ్ మా జయంతి. ఆ వాక్య భాగము చివరి వచనం వరకు చదివేమా? ఒకటో రాసిన పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లును మీకు మాదిరిగా ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి మనకి మాదిరి ఉంచిపోయాను. యేసు ఏమంటున్నారు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో, నేను జయించి తండ్రి చేత ఈ మహిమను ఎలాగా పొందానో నా వలె జయించు వారికి ఈ మహిమ లభిస్తుంది. సో ఆ కొత్త యెరూషలేము, ఎంత అందంగా ఉన్న యెరూషలేము, వర్ణించలేని అందం కలిగి ఉన్న యెరూషలేము, పెళ్లి కుమార్తె వలె కనిపించే యెరూషలేము, అది మనం అంటే యేసు వలె మనము జయించాలి. ఎంతో ఓదార్పుతో కూడిన మాటలు. ఇదంతా కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మన కొరకు దేవుడు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఇప్పుడున్న శ్రమలు ఎడదగినవి కావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉందా లేఖనంలో ఆ వాక్య భాగము? అదొక్కటి చదివించేసి నేను ముగించేస్తున్నాను. ఆల్రెడీ ఎంత అందం ఉందో ఆ నూతనమైన యెరూషలేము మీకు చూపించాను, ఆ పిక్చర్ చూపించాను. దానికంటే అందంగా ఉంటుంది అది యాక్చువల్గా. సో పౌలు భక్తుడు ఏమంటున్నాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం 18వ వచనం చదవమ్మా. సారీ, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి.
రోమిలికి రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనతగినవు కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుడు Hallelujah, praise the Lord. మన కొరకు దేవుడు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఇప్పుడున్న శ్రమలు ఎడదగినవి కావు. యోసేపు జీవితం ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. కష్టముల ద్వారా ప్రయాణమై వెళ్ళాడు, చెరలో వేయబడాడు. చెరలో వేయబడిన యోసేపు, అది కష్టమే చెరలో ఉండుట, కానీ రాజభవనంలో కొన్ని రోజుల తర్వాత అడుగు పెట్టబోతున్నాడు. ఐగుప్తు దేశంకి ఆయన ప్రధానమంత్రిగా ఎంచబడబోతున్నాడు. ఇప్పుడు రాజభవనంలో కూర్చొని ప్రధానమంత్రిగా ఐగుప్తుని పరిపాలించుట, ఆ మహిమతో పోలుస్తే చెరలో ఉండే కష్టం పెద్ద కష్టమా అడుగుతున్నా మిమ్మల్ని? కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో యోసేపు లోకరీతిగా మనం గమనిస్తే శ్రమల ద్వారా ప్రయాణమై ఈ లోకంలోనే హెచ్చింపబడారు. మనం ఈ లోకంలో శ్రమల ద్వారా ప్రయాణమై పరలోకంలో హెచ్చింపబడతాం. కొత్త యెరూషలేము మన కొరకు దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రతి టియర్ని ఆయన వైప్ అవుట్ చేయబోతున్నాడు. ప్రతి కష్టం ఇంకా కష్టంగా ఉండదు. సో అందుకే మన కొరకు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఇప్పుడున్న శ్రమలు ఎడదగినవి కావు. సో ఈరోజు మనం ధ్యానించిన 3 R's చెప్పండి. 21వ అధ్యాయంతో కూడిన 3 R'లు. మొదటిగా రీక్రియేటింగ్, Creation. రెండోది రేడియంట్, మూడోది రీజన్స్. ఆ రీక్రియేటింగ్ లో మనము బ్రాకెట్ పెట్టి ఒకటి చదువుకున్నాం, ఒక అంశంని ధ్యానించాం. అదేంటంటే రివర్స్, అంటే ఆపోజిట్ మనకి కనిపిస్తుంది. కొత్త నిబంధనము పాత నిబంధనములు ఉన్న ఆపోజిట్ ఏంటో అది కూడా మనము వివరంగా ధ్యానించాం. నేను చిన్న ప్రార్థన చేసి సహోదరి దెబోరాకి తిరిగి ఫ్లోర్ అప్పచెప్తాను. ముగింపు ప్రార్థన ఎవరి చేత సహోదరి చేయిస్తారో వాళ్ళు ముగింపు ప్రార్థన కూడా చేయాలి. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో సహోదరి దెబోరా గారు ఈ వేదికని స్థాపించడమే కాదు తండ్రి, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేసే చందు బ్రదర్ని మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఆయన దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో చక్కగా లేఖన భాగం చదివి వినిపించే సహోదరి జయంతి గారిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఆ సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తి తండ్రి, 9 మంది ఉన్నారు. ఈ సమయంలో ఆదివారం సాయంత్రం వేళ చాలా మంది రిలాక్స్ అయ్యే సమయం, కానీ మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలని మంచి ఉద్దేశములతో ఈ బిడ్డలు ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడే ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నిలిచబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఎంతో ప్రయాసపడి చందు బ్రదరు ప్రతి రికార్డింగ్ని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు. ఆ యూట్యూబ్ లింక్ని మేము అందరితో, మాకు తెలిసిన క్రైస్తవులతో, వేరే క్రిస్టియన్ గ్రూప్స్లో మేము సర్కులేట్ చేసేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. ఈ చిన్న బైబిల్ స్టడీ చేత సార్వత్రిక సంఘం కూడా మేలు పొందేటట్లు, ఆశీర్వదించబడేటట్లు తండ్రి మీరే ఈ వేదికని మీరు వాడుకోండి. ఇక్కడ రికార్డ్ అయ్యే సెషన్స్ అన్నింటినీ కూడా మేము సర్కులేట్ చేసేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.